హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీకు thumbnail చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదండి. ఇంక ఇది వచ్చేసి తిరుపతిలో డే 1 అన్నమాట. సో మా పిల్లలకి మేము పుట్టి వెంట్రుకలు అయితే తీయిస్తున్నామండి. ఇంక అప్పుడే రూమ్కి అయితే వచ్చేసాం కదా, ఇంకా అప్పుడే ఇంకా జర్నీ చేయటం అనమాట. సో ఇంకా రూమ్కి అయితే వచ్చి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే ఇంకా డైరెక్ట్గా అయితే మేము ఇంకా పిల్లలు అయితే తీసుకొని అయితే ఇంకా ఎక్కడ పుట్టి వెంట్రుకలు అయితే తీస్తారనేది ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంక ఇక్కడైతే వచ్చేసామన్నమాట. సో కళ్యాణ్ కట్ అంటారంట ఈ ప్లేస్ అనేది. సో ఇంకెక్కడికి వచ్చేసిన తర్వాత అయితే ఇంకా ఎక్కడ కూడా పెద్దగా ఫోన్ అనేది వీడియోస్ తీయడానికి పెద్దగా ఏమీ అంటే అంగీకరించట్లేదండి. నేను ఇట్లా వీడియో తీస్తుంటే నువ్వు వీడియో ఆపితే కానీ నేను అసలు హెయిర్ కట్ చేయను అన్నట్టుగా మాట్లాడిందనమాట ఆవిడ. సరే అని చెప్పేసి అయితే నేను ఇంకా ఆపేసానండి. కొన్ని ప్లేసుల్లో అయితే అసలు ఫోన్ అయితే అవైలబుల్గా లేదండి తిరుపతిలో మాత్రం. సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ఇంకెక్కడైతే అక్కడి నుంచి వచ్చేసామండి. ఇంక వచ్చేసిన తర్వాత పిల్లలిద్దరిని అయితే మంచిగా అయితే రెడీ చేసేసాను. ఇంక ఇదైతే మా రూమ్ బయట అన్నమాట. సో తిరుపతి వచ్చామంటే మెయిన్గా ఈ బొట్టు పెట్టుకుంటేనే అందంగా ఉంటారండి ఎవరైనా కూడాను. మెయిన్ తిరుపతికి వెళ్ళామంటే ఈ బొట్టే హైలైట్ అంటారు. సో నాకైతే అదే అనిపించింది వీళ్ళు పెట్టుకోగానే. సో నాకు కూడా పెట్టుకోవాలని అయితే అనిపించింది అనమాట. ఇంకా నాకు కూడా ఇంకా ఆవిడైతే పెట్టిందండి. సో ఇంకా వీళ్ళకి గుండు గీసుకున్న తర్వాత ఇంకేదో పూస్తారని చెప్పారు. సో ఇంకా అక్కడైతే అది అందుబాటులో లేదనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కూడా కౌంటరు అసలు ఎక్కువ మంది జనాలంటే ఆ రోజు ఏంటో కానీ 4-5 తేదీల్లో ఫుల్గా క్రౌడ్ అయితే ఉందండి తిరుపతిలో. సో మేము ఆ రోజే ఇంకా అనుకోకుండా వెళ్ళడం అయిపోయిందనమాట. ఇంచుమించుగా ఒక 5,000 దాకా అయితే ఉన్నారండి ఆ రోజు. అంటే ఫ్రీ దర్శనం కూడా అవైలబుల్గా చేస్తారనమాట ఆ రోజు ఎక్కువ మంది జనాలు ఉన్నారని చెప్పేసి. ఇంకెక్కడైతే మేమైతే ఇంక అక్కడి నుంచి రూమ్కి అయితే షిఫ్ట్ అదే రూమ్ నుంచి ఇంకా బయటకైతే వచ్చేసామన్నమాట. మంచిగా భోజనం అయితే చేసేసుకొని ఇంకా రెడీ అయ్యి అయితే బయటకైతే వచ్చామండి. ఇంకా వర్షం కూడా పడిందనమాట. ఇంకా ఆ రోజు క్లైమేట్ అంతా చాలా బాగుందనమాట. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇంకా మాకు దర్శనంకి చాలా కొద్ది టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకా బయట అన్నీ చూసుకొని వద్దామని చెప్పేసి మేమైతే ఇంకా ఇక్కడైతే మంచిగా ఫొటోస్ అయితే తీసేసుకొని తర్వాత దర్శనానికి స్టార్ట్ అవుదామని అనిపించింది అనమాట. సో ఇంకెక్కడి నుంచి అయితే మేము మంచిగా ఫొటోస్ అయితే కొన్ని తీసుకున్నామండి, మా ఫ్యామిలీ ఫొటోస్. మెయిన్గా తిరుపతి వచ్చామంటే మనకి మెమరబుల్ చాలా ఉండాలన్నమాట. సో నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి తిరుపతిలో సో నేనైతే మంచిగా కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి. అంటే బయట వరకే మనం ఏమైనా చేయొచ్చు కానీ ఇంకా వన్స్ లోపలికి వెళ్ళామంటే ఇంకా ఫోన్ వాళ్ళ హ్యాండ్ ఓవర్కి వెళ్ళిపోయింది కాబట్టి మనం అసలు ఏం తీయడానికి కూడా కుదరదు. అండ్ బయట కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము పిల్లలకి. అండ్ నేను మా వారు కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి. మంచిగా ఒకటి ఫ్రేమ్ కూడా కట్టిపించుకుందామని చెప్పేసి అయితే ఈ బయట ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి దగ్గర అయితే మంచిగా తీసుకున్నామండి. ఇంక ఇది వచ్చేసి రూమ్ దగ్గర స్టార్ట్ అయినప్పుడేనమాట. ఇంకా అదని ఇంకక్కడి నుంచి అయితే మేము ఇంకా దర్శనంకి అయితే లెఫ్ట్ అవుతున్నామండి. యాక్చువల్గా మాకు దర్శనము మేము వచ్చింది 4వ తేదీ కాబట్టి మాకు దర్శనం వచ్చేసి 5వ తేదీ రాత్రి 8 గంటలకైతే స్టార్ట్ అయ్యాం. రాత్రి 8 గంటలకండి మాకు దర్శనం అనేది. ఇంకా మేము మంచిగా ఆ రోజు అట్లా బయట అన్నీ తిరిగి వచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి మంచిగా అయితే పడుకున్నామండి. ఇంకా పడుకొని ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనం కోసం రెడీ అయ్యి వెళ్ళాలని చెప్పేసి మాకు ఈవినింగ్ అనమాట 8 PM కాబట్టి ఇంకా మంచిగా అప్పుడే స్నానం అయితే చేసుకొని ఫ్రెష్ అయ్యి అయితే ఇంకా వెళ్తూ ఉన్నామండి. ఇంకా ఆ రోజు ఫ్రీ దర్శనం కాబట్టి మాకైతే ఇంకా కౌంటర్ దగ్గర చాలాసేపు అయితే ఉండాలన్నమాట. ఇదంతా కూడా ముందు రోజు వీడియోదండి. మేము ఆ రోజు తెలియక స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి ఇంక వెళ్తున్నామండి. ఇదంతా వెళ్ళే దగ్గర అనమాట. లొకేషన్ అంతా చాలా బాగుంది. మంచిగా ఫ్లవర్స్ అన్నీ అయితే మంచిగా ఉన్నాయి. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి. సో ఎక్కడికి వచ్చినా మెయిన్గా ఫొటోస్ అనేది కొందరికి ఉంటుంది కదా పిచ్చి. సో నాకు కూడా అట్లాగే అనమాట. ఇదంతా వచ్చేసి ఇంకా ఫ్రీ దర్శనం కౌంటర్ అండి. అసలు ఫుల్గా జనాలు అనమాట. అసలు ఖాళీ లేదనమాట. అసలు చూసారా అసలు ఫుల్గా అనమాట. అసలు అయితే ఎక్కడికక్కడ మంచిగా టాయిలెట్స్ ఉండడము, మంచిగా ఫుడ్ అనేది ఇవ్వడం వల్ల కాస్త మనకి ఆ ఫీలింగ్ అయినా ఉంటుందండి. లేకపోతే అసలు మనం ఉండలేమన్నమాట. లోపల జైల్లో ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎక్కడి నుంచో వెళ్ళి ఇంకొక దగ్గర అయితే ఉంచుతారు. ఇంకా అక్కడి నుంచి అయితే మళ్ళీ దర్శనంకి వెళ్ళేసరికి ఎట్లాగైనా దేవుడిని చూసింది ఒక్క సెకండ్ అయినా కానీ ఇంకా ఆయన కోసం పడే కష్టం మాత్రం అసలు మనము వెయిట్ చేసామంటే ఇంకా చాలా ఓపిక ఉన్నట్టే అనమాట. సో మాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇంకా రెండోసారి మాత్రం అంతా మంచిగా చూసుకొని ముందుగా ప్లాన్ చేసుకొని రావాలని అయితే నాకైతే అనిపించిందండి. ఇంక ఇదైతే అనుకోకుండా మేము అంటే ఎప్పటి నుంచి అనుకున్నా కానీ ఈ టైంకి వస్తామని అనుకోలేదన్నమాట. సో మే అనుకున్నాం, జూన్ అనుకున్నాం కానీ అనుకోకుండా ఇంకా మా బాబు బర్త్డేకి ఇంకా 2 days ముందైతే వచ్చామన్నమాట. ఎందుకంటే వాడికి July 7th 3 నుండి 4 అయితే వచ్చేస్తుందండి. ఇంకా ఈ లోపలైతే మేము ఇంకా ఇంట్లో కూడా వెళ్ళిపోవాలని చెప్పేసి ఇంకా 2 daysలో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నామండి.
ఇంకా ఫైనల్గా అయితే ఇదంతా ఫ్రీ దర్శనం అనమాట. మేమైతే లోపలికి వచ్చేసాము. ఇంకా వచ్చాక చూడాలి చుక్కలు కనిపిస్తానే ఉన్నాయి. ఎక్కడికక్కడ కూర్చుని పోయేవాళ్ళమి. అసలు లైన్ కదిలేదు కాదండి. అంత ఇబ్బంది అయితే ఫేస్ చేసాము. ఇంకా దీని అంటే దీని కంటిన్యూషన్ వీడియో పార్ట్ 2 అయితే పెడతానండి. సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే వస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి అందరికీ. బాయ్ బాయ్.